జిల్లా రఘునాథపాలెం మండలం జింకలతండ గ్రామం వద్ద స్వామినారాయణ గురుకుల పాఠశాల నిర్మాణానికి మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యం, విలువలు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటేలా స్వామినారాయణ గురుకుల పాఠశాల పనిచేస్తుందన్నారు. సంస్కారంతో కూడిన నాణ్యమైన విద్య అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. धूपं परिकल्पयामि रंस्तेजस्तत्त्वात्मने दीपं परिकल्पयामि वम् अमृतत्वात्मने अमृतोपहारणैवेद्यं परिकल्पयामि संसर्वतत्त्वात्मने ताम्बूलादि सर्वोपचारार्थे अक्षतान् परिकल्पयामि। भगवान की संतपौत्रिणः अधना सदना सन्तो जीवन्तु शिरदां शतं लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु। स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु महाराज की नारायण भगवान के अयं मुहूर्त शुभ मुहूर्तो अस्तो एतस् मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु। హైదరాబాద్ మీకు పెట్టాక అడ్రస్ కాదు ఇక్కడ ధ్రువాః పర్వతా ఇమే ధ్రువో రాజా విశామయం ఇహైవేదిమావిదిష్టాః పర్వతా ఇవా విజాతలేః ఇంద్ర ఏవ దివస్తిష్ట ఇహ రాష్ట్రే భార్యా విదిష్ట వృతన్మదా ఇత్యాది వివిధ కుస్మానాం కస్తూరి కుంకుమాకురు గోరోచన సుగంధానాం ఆపారమిద కలశకన్యకా గృహమేనకా విశ్వవేనావాదిమయోధ్యా కలశీ పురుషోత్తమ రామేశ్వరాది పుణ్యనగరీనాం శ్రీశైలవింద హేమాచల గోవర్ధన కైలాసాదిశైలానాం తర్క మీమాంస న్యాయ వైశేషిక భాట్ట ప్రాకరణ వ్యాకరణ సక్షత్రాదిరుగ్యోశ్యామ అధర్మణ వేదానాం లగ్నహోరద్రేకారణవాంశద్వామినారాయణ దేవతా మృత్యుస్యా శ్రీ స్వామినారాయణ దేవతా ప్రీత్యర్థం శ్రీ స్వామినారాయణ గురుకుల నూతన శాఖ ప్రారంభార్థం విద్యా సద్విద్యా బ్రహ్మ విద్యా ప్రవర్ధనార్థే శ్రీ స్వామినారాయణ గురుకుల స్థాపనార్థే ఓం ओम राम क्लीं मां कुं कूर्मायै सरस्वती वादेभिर्वादिनी वदे धीनामवित्र्यवदो। ओम श्री सरस्वत्यै नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात्। संस्कार भी अच्छे संस्कार भी होने चाहिए तो आदमी का जीवन शांतिपूर्ण और सुखपूर्ण बनता है। ये स्वामीनारायण गुरुकुल का रोल यही है कि सबसे अच्छा एजुकेशन तो कराते ही हैं और उनके साथ साथ अपने माता पिता దగ్గరలో ఉండటం మూలన స్వామీజీలు అందరూ ఆయన గారు కూడా పరిచయం ఉన్నారు. ఆయన గారు సంప్రదించిన మీదట స్వామీజీతో రిక్వెస్ట్ చేసి ఇటువంటి నా జిల్లాలో ఉండాలి, నా నియోజకవర్గంలో ఉండాలని స్వామీజీని అడగగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని మంచి సంప్రదాయం కలిగినటువంటి సంస్కృతి కలిగినటువంటి విద్యనివ్వాలి. విద్యే దానికి పరమార్థం కాదు. చదువు ఉత్తి చదువులు లాభం లేదు, సంస్కారవంతమైనటువంటి చదువులు కావాలి. మన దేశ సంస్కృతిని సంప్రదాయాన్ని కాపాడగలిగేటటువంటి మానవులను సృష్టించాలి. ఇప్పుడు స్వామీజీ గారు చెప్పినట్లుగా ఈనాడు జరిగేటటువంటి ప్రపంచంలో జరిగే సంఘటనలు కావచ్చు, దేశంలో జరిగే సంఘటనలు కావచ్చు, వాటికి విలువలు లేకపోవటం వలన, మానవ విలువలు నశించుకోవటం వలన మానవ సంప్రదాయాన్ని కూడా పక్కన పెట్టి అన్ని దుర్గణాలకి లోనై అన్ని కూడా అరిష్టాలు, అక్రమాలు, అన్యాయాలు, అరాచకాలు జరుగుతున్నట్టు ఇటువంటి పాఠశాల ద్వారా వచ్చినటువంటి వాళ్ళిద్దరు కూడా మన జిల్లా వాళ్ళే ఆ స్కూల్లో చదువుతున్నారు. మొయినాబాద్ లో
నేను అక్కడికి స్వామీజీ ఒకరోజు పిలిచినప్పుడు వాళ్ళ స్కూల్ డేకి వెళ్ళినప్పుడు ఆ విద్యార్థుల యొక్క క్రమశిక్షణ, వాళ్ళ యొక్క సంస్కారం, భారతదేశం ఇటువంటి విద్య వల్లనే మళ్ళీ నిలబడగలుగుతుంది. ఇది ప్రపంచానికి సంస్కారం నేర్పినటువంటి దేశం భారతదేశం. అటువంటి భారత సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రపంచ దేశాలన్నీ ఆచరిస్తుంటే మన దేశ ప్రజలు విస్మరిస్తున్నారు. కాబట్టి మన దేశ ప్రజలందరికీ కూడా మన సంస్కృతిని, మన పూర్వం యొక్క వైభవాన్ని, భారతదేశం యొక్క గొప్పతనాన్ని మనం నిలబెట్టాలి అంటే ఇటువంటి స్వామినారాయణ గురుకుల పాఠశాల విద్య ద్వారానే సాధ్యపడుతుందనే ఉద్దేశంతో స్వామి గారిని రిక్వెస్ట్ చేశా. స్వామినారాయణ గారి దయ వల్ల, స్వామీజీ దయ వల్ల మనకి ఈ పాఠశాల ఏర్పడింది. ఈ పాఠశాలలో కూడా ఎక్కడా లేనటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి పేదలకి కొంత వెసులుబాటు ఇవ్వమని చెప్పి నేను అడిగితే, సార్ మేము భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో మా పాఠశాల